గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ మీరు కనుక గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఎవరైతే ఆల్రెడీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో ఆయన మాటల్లోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, అసలు ఎల్లో బోర్డ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయించుకోవాలి, స్టూడెంట్స్తో ఏ విధంగా టైఅప్ అవ్వాలి, వాళ్ళతో టైఅప్ అవ్వడం మంచిదా కాదా, అండ్ మెయిన్ థింగ్ లాజిస్టిక్ కంపెనీస్తో ఏ విధంగా డీల్ కుదుర్చుకోవాలి, వాళ్ళతో డీల్ కుదుర్చుకోవడం వలన లాభమా నష్టమా, ఇవన్నీ మనమైతే ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. గూడ్స్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ తిరిగేదానికి ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలంటే నా యొక్క ఆలోచన విధానం అయితే ఈ మోడల్ని బట్టి ఉంటుందండి. ఫుల్ ఇన్సూరెన్స్ అది కట్టుకోవటం బెటర్. కొంతమంది ఏదో లాలూచి పడి ఏదో కొంచెం వాళ్ళు ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా ఇంకోటి వల్ల వాళ్ళు డమ్మీ లేదో కట్టుకుంటూ ఉంటారు. ఏదంటే సార్ వాళ్ళకి చూపించడానికి కొంచెం పర్లేదు అనుకోవటానికి. అయితే రేపు ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందనుకోండి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అదే ఫుల్ ఇన్సూరెన్స్ కట్టి ఉంటే కరెక్ట్గా ఒరిజినల్ ఒరిజినల్ అనుకోండి బాగుంటుంది. ఏ చిన్నది జరిగినా కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోతుంది. అది బాగుంటుందని నా యొక్క విన్నపం. ఇప్పుడు ఎల్లో బోర్డ్ అనేది ఎలా తీసుకోవాలంటే వెహికల్ రిజిస్ట్రేషన్ అయిద్దండి. ఇది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత ఇన్ని ఎల్లో బోర్డు వస్తుందని చెప్తారండి. ఆ ఎల్లో బోర్డు ఆ విధంగా మనం చేయించడం జరుగుతుందండి. అంటే మీ ఎలా ఎప్పుడో మన బండి కాగితాలు తీసుకొని సార్ వాళ్ళని డైరెక్ట్గా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఈ ప్రొడక్టర్ ఉంటారు వాళ్ళు కానీ లేకపోతే సార్తో కానీ డైరెక్ట్గా కలుసుకున్న అవకాశాన్ని బట్టి సార్ మరి ఇట్లా మరి బండి వెహికల్ తెచ్చుకున్నామండి, మరి రిజిస్ట్రేషన్ చేయాలంటే ఏ కాగితాలు తీసుకురా దానికి సంబంధించినవి అని చెప్తారు. ఆర్సీ, ఇన్సూరెన్సు, ట్యాక్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే చూసి సారు సైన్ చేస్తారు. సైన్ చేశాక అన్నీ చెకప్ చేసి ఓకే అంటారు. అప్పుడు మార్కెట్లోకి రోడ్డు మీదకి ఎలవ్ చేస్తారు సార్. ఆ తర్వాత ఎల్లో బోర్డు ఆ విధంగా వస్తుందండి. ఫీజులు ఎలా ఉంటాయంటే యొక్క బండి వెహికల్ వాల్యుయేషన్ని బట్టి ఫీజులు ఉంటాయండి. 2000 ఉంటాయి, 1500 ఉంటాయి, 5000 ఉంటాయి. ఆ వెహికల్ యొక్క వాల్యుయేషన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు రోడ్డు మీద తిరగడానికి దానికి వెహికల్ పర్మిషను ఎంత అనేది ఉంటుందండి. ఎల్లో బోర్డు ఉన్న బండి తోలాలంటే లైసెన్స్ 4 వీల్ 3 and 4 వీల్ ఉంటుందండి. అట్లా ఇప్పుడు ఓన్ బండి ఉంటే దానికి 4 వీల్ పెట్టుకుంటే సరిపోద్ది. బ్యాడ్జీ అనేది ఉంటుందండి. ఇప్పుడు సార్ వాళ్ళు ఏం చేశారంటే బ్యాడ్జీ కూడా లేదు, 4 వీల్ వెహికల్ సరిపోద్ది, 4 వీల్ లైసెన్స్ సరిపోతుందని ఓకే చేసేసారు ఇండియా వైడ్గా. సార్ బండి అప్పుడు ఆ యొక్క లైసెన్స్కి బండికి సంబంధం లేదండి. లైసెన్స్కి ఏమేమి ఇవ్వాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలి సార్ కంపల్సరీగా. మనకి ఇప్పుడు సర్టిఫికేట్లు క్యాస్ట్ కానీ వాళ్ళు ఏదైతే దాన్ని ఒక్కొక్కసారి ఎలిజిబుల్ చేస్తారో అవి మనం వాళ్ళు సర్టిఫికేట్ చేయాలండి. ఆ పేపర్స్ మొత్తం తీసుకొని వాళ్ళు లైసెన్స్ సపరేట్గా ఇచ్చారు. ఆ అమౌంట్ దానికి వచ్చేసి ఆ 4 వీల్కి ఒక రేట్ ఉంటుందండి, 3 and 4 అట్లా. సో ఇప్పటి వరకు ఏదైతే చూసారో అది బాస్ వాలా యాప్లో ఉన్నటువంటి గూడ్స్ ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ కోర్సులో ఒక ఎపిసోడ్ మాత్రమే. మీరు కనుక ఈ బిజినెస్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాం అనుకున్నట్లయితే బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ కోర్స్ని మీరైతే చూడండి. ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళే చెప్తారనమాట ఈ బిజినెస్ ఎలా ఉంటుందో. సో మీరు కనుక చూద్దాం అనుకున్నట్లయితే లింక్ పక్కన కామెంట్స్లోని కింద డిస్క్రిప్షన్లోని ఇచ్చే కోర్స్ని ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.